హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. ఒక ఊరిలో ఒక అందమైన అమ్మాయి ఉంటుందన్నమాట. ఒక ఊరిలో ఒక అందమైన అమ్మాయి ఉంటే, అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళు సంసారం గుట్టుగా చేసుకుంటా అంటారు. ఆ ఊరిలో ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజుకు ఎంతో ఆస్తి ఉంటుంది. ఆ రాజు కోటీశ్వరుడు అనమాట. ఆ రాజు ఏదో పని మీద ఊర్లోకి వెళ్తుంటే ఆ అమ్మాయిని చూస్తాడు. చూసిన తర్వాత ఎట్లని కానీ ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా, మా రాజభవనంలోకి తోలపాలనుకుంటాడు రాజు. అనుకొని ఒక తావ నిలబడుకొని చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మొగుడు ఊర్లో ఎందుకు పనింది పోయిస్తానని చెప్పి ఆ అమ్మాయి మొగుడు అన్నం తిని ఊర్లోకి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి మొగుడు ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజు ఆ ఇంట్లోకి పోతాడు. ఇంట్లోకి పోయి, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను, నువ్వు ఇట్లతా ఉండకూడదు, ఈ పూరి గుడిసెల్లో నువ్వు ఉండకూడదు, నువ్వు మా రాజభవన్లో ఉండాలి, నువ్వు అట్లా అట్లా ఉంటే నీకు విలువ ఉంటుంది, మీరు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీరు వస్తారా అని చెప్తాడు. అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, రాజా నేను చెప్పినట్లు మీరు వింటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటా రాజా అని అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. సర్లే అని చెప్పి ఏం చేయాలో చెప్పమంటాడు. ఏం లేదు రాజా, మీరు కాలు చేతులు కడుక్కొని మా ఇంట్లో ఈరోజు అన్నం భోంచేయండి, అన్నం భోజనం తిన్న తర్వాత మాట్లాడదాము అంటుంది. సర్లే అని చెప్పి రాజు కాలు చేతులు కడుక్కొని అన్నం తినేదానికి కూర్చుంటాడు. అప్పుడు ఆమె భర్త తినిండే ఆకులో, ఎంగిలి ఆకులో రాజుకు వడ్డిస్తుంది. వడ్డించిన తర్వాత రాజు అంటాడు, ఈ ఆకులో మీ ఆయన తిన్నాడు కదా, మళ్ళీ నాకు ఆ ఆకులో పెడతాడు, అవే ఎంగిలాకులు నేను తిన్న అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, కాదు రాజా, నేను ఒకరి భార్యను, ఆయన నన్ను ఎంగిల్ చేసినాడు, మరి ఆయన ఎంగిల్ చేసిన నన్ను చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఇది న్యాయమైన రాజా? ఎంగిలాకులు మా ఆయన తినే ఎంగిలాకులు మీరు తిన్నంటున్నారు, మరి అట్లా దాన్ని మా ఆయన ఎంగిల్ చేసిన దాన్ని నన్ను ఎట్లా చేసుకుంటారు రాజా మీరంటే, అప్పుడు రాజు నాకు తప్పమ్మ క్షమించమ్మని చెప్పి ఆమె కాళ్ళకు నమస్కారం చేసి తప్పని వదిలేసి వెళ్ళిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్క మగవానికి నేను చెప్పేదంటే, ఆడదానికి ఏదానికన్నా కానీ ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరంటాలు చేసుకుంటారు. అందరూ ఇలా తెలుసుకుంటే ఏ ఆడవాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు రావు ప్రపంచంలో. కొంతమంది అయినా తెలుసుకుంటే మగవాళ్ళు మారితే ఇప్పుడుండే ఆడవాళ్ళకు కూడా ఫలానా భార్య వాడు ముట్టుకున్నాడు, ఎంగిల్ చేసినాడు, మనకొద్దని వీళ్ళు తెలుసుకుంటే ఏ ఆడబిడ్డకు ఒకసారి రావు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏ వీడియో చేసినా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను, నన్ను తప్పుగా అనుకోద్దండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాకు ఫ్రెండ్స్.